చంచలమ్మ సింధూర దగ్గరికి వచ్చి ఏంటో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించావు కదా, ఏంటో అది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నన్ను నా భర్తని ఎప్పుడు క్షమిస్తారు చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన సింధూర మాత్రం ఏంటి అలా ఉండిపోతున్నారు, మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు క్షమిస్తారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అలాంటి అసమర్థుడిని అలాగే పనికిరాని వాడిని నేను ఎప్పటికీ క్షమించడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూర మాత్రం నా భర్త గుణవంతుడు, నా భర్త సంస్కారవంతుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఆపు, ఇలాంటి మాటలు మాట్లాడడం కాదు, వాడిని ప్రయోజకుడిని చేసి నాకు చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను వాడు ఎటువంటి వాడో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి చేయగలవా చెప్పు, వాడిని ప్రయోజకుడిని చేసి అప్పుడు నా ముందుకు వచ్చి మాట్లాడు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర సరే చంచలమ్మ గారు, మీరు చెప్పిన విధంగానే నా భర్తని నేను ప్రయోజకుడిని చేసి మీ ముందు నిలబడతాను, అప్పుడు నన్ను నా భర్తని క్షమించి మళ్ళీ మీ ఇంట్లోనికి మీరు రాణిస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన సింధూర మాత్రం ఏంటి చంచలమ్మ గారు ఇప్పుడు వినపడిందా నేను అన్న మాట, నా భర్తని నేను ప్రయోజకుడిని చేస్తాను, చేసి మీ ముందు నిలబడతాను, అప్పుడు మా ఇద్దరిని క్షమించి మీ ఇంట్లోని మమ్మల్ని రప్పిస్తారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సరే ముందు అది చేసి చూపించు, అప్పుడు క్షమించాలో క్షమించకూడదో అలాగే ఇంట్లోకి రానివ్వాలో రానివ్వకూడదో అప్పుడు నేను ఆలోచిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నిజంగానే మమ్మల్ని క్షమించి మీ ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఛాలెంజ్ విసిరేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.